హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో ఇదే ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఇది వచ్చేసి ట్రూవ్యూ కంపెనీ నుండి సోలార్ కెమెరా. ఇది డ్యూయల్ లెన్స్ ఉంటాయి, రెండు లెన్స్లు ఉంటాయి, ఒకటి ఫిక్స్డ్ ఉంటుంది, ఇంకోటి రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ కెమెరా గురించి చాలామంది తెలుసు. దీన్ని ఎలా బిగించుకోవాలి, దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఫోన్లో, అవన్నీ దీని గురించి వివరాలు, అసలు ఈ బాక్స్లో ఏమేమి వస్తాయి అవన్నీ తెలుసుకుందామండి. ఈ కెమెరా ఎవరికైనా కావాలంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా ఈ కెమెరాను బుక్ చేసుకోవచ్చండి. వితిన్ 1-2 డేస్లో మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. ఇన్స్టలేషన్ కూడా నేనే వీడియో కాల్ మాట్లాడి చెప్తాను, లేకపోతే ఈ వీడియో చూసినా చాలామందికి అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మీరు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఈ వీడియోలో ఇందులో ఏమేమి వస్తాయి, ఇది ఎలా పనిచేస్తుంది, మొత్తం దీన్ని డెమో ఏంటి, మొత్తం A to Z తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం బాక్స్ చూసుకున్నట్టయితే ఇలా ఈ విధంగా ఉంటుంది. దీనిలో వచ్చేసి మనకి ఫస్ట్ ఈ సోలార్ ప్యానలు, దీనికి సిపిన్ రావడం జరుగుతుంది అవుట్పుట్. ఈ వైట్ కలర్ వచ్చేసి ఇది సోలార్ ప్యానల్కి మౌంట్ చేసుకోవడానికి మౌంట్ అండి. తర్వాత ఈ వైట్ది బ్రాకెట్ అను ఇవి 2 రింగ్స్తో మనం కెమెరాని పోల్కి కనెక్ట్ చేసుకోవడానికి. లాస్ట్కి వచ్చేసరికి ఇది వచ్చి కెమెరా. ఇందులో 3 మెగాపిక్సెల్ ఏమో ఇది రొటేట్ అవుతుందండి. మనం ఫోన్లో రొటేట్ చేస్తే అటు రొటేట్ అవుతుంది. అయితే ఈ పైన ఉన్న 3 మెగాపిక్సెల్ అండి. ఇది కూడా ఇది మనం మాన్యువల్గా తిప్పాలండి. ఒకవేళ మనకి ఎటు కావాలో అటు సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి డైరెక్షన్ మార్చుకోవాలంటే మీరు పోల్ ఎక్కి ఎటు కావాలో అటు తిప్పుకోవాలి. అంటే ఇది ఫిక్స్డ్ ఉంటుందండి. మనం ఫోన్లో ఆపరేట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఈ కింద ఉన్నదైతే మనం ఫోన్లో ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు అండి. 360 degrees రొటేషన్ ఉంటుంది. అయితే ఇదేమవుతుందంటే దీనికి ఇంకేం వస్తాయంటే ఈ 4 లైట్లు వస్తాయండి. నైట్ విజన్ వస్తుంది, ప్లస్ నైట్ కూడా కలర్ వస్తుంది, 24 hours కలర్ వస్తుంది. దీనికి ఇన్బుల్ట్ మైక్ ఉంటుంది, మరి 2-way టాక్ కూడా ఉంటుందండి, స్పీకర్ కూడా ఉంటుంది. అందులో మీరు ఫోన్లో మాట్లాడితే కెమెరా దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు, కెమెరా దగ్గర ఉన్న వాళ్ళు మాట్లాడితే మీ ఫోన్లో వస్తుంది. ఇదండి స్క్రూస్. నేను మీకు చూపిద్దామని ఇలా చేస్తున్నాను. మీరు ఇంకా 4 స్క్రూలు వేసుకోవాలి, ఓకేనా? మొత్తం టైట్ అయ్యద్దు, కొంచెం టైట్ వేయాలి. దాని తర్వాత మళ్ళీ ఇది కింద పెట్టి ఇప్పుడు కెమెరాలో సిమ్ కార్డు ప్లస్ మెమరీ కార్డు, ఇది 256 GB. ఇది మనం సపరేట్గా తెప్పించుకోవాలి. మెమరీ కార్డు ఎంత ఎవరు కావాలంటే అంత. ఇది అయితే 256 GB కార్డుని. ఇది ఒకటి సిమ్ కార్డ్, 4G సిమ్ కార్డ్, 5G సిమ్ కార్డ్, ఏదైనా పర్లేదు. చూడండి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు సరే మైక్రో SD కార్డ్ అని. ఇది ఓపెన్ చేసినట్లయితే పైన వచ్చేసి సిమ్ కార్డ్. మీకు అర్థం అవుతుంది ఇది ఎలా చేయాలో. నీళ్ళ పెట్టేయాలి. ఇక్కడ లాక్ అయిపోయింది, మీకు సౌండ్ వస్తుంది లాక్ అయినట్టు. తర్వాత ఇది సిమ్ కార్డ్, దీనికి కూడా దాని మీద ఉంటుంది ఎలా చేయాలని. ఇలా పెట్టాలి. ఇది వేసేయాలి, వాటర్ పోకూడదు లోపలికి. ఇప్పుడు దీనికి క్లాంప్స్ వస్తాయి. ఇది ఓపెన్ చేసి ఇలా వచ్చేస్తుంది. దీన్ని ఇంకోటి 2 కూడా. ఈ మౌంట్ ప్లస్ ఇవి వస్తాయి స్క్రూస్ 4. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి. ఫస్ట్ టైట్ వేసేసుకోవాలి. టైట్ వేసేసుకున్నాక మీకు ఇక్కడ వచ్చేసి ఇది పవర్ ఆన్ ఆఫ్ ఉంటుంది, ప్లస్ ఈ సోలార్ ప్యానల్ నుండి వచ్చిన వైరు ఇక్కడికి వచ్చాలి, సిపిన్. దీనికి ఆన్ ఆఫ్ ఉంటుంది, ఇక్కడ ఆన్ ఆఫ్. మనం ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆన్ చేసాం. సౌండ్ వస్తుంది. నెట్వర్క్ కనెక్షన్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసి కనెక్ట్ చేద్దాం. ఇలా రావాలి కాబట్టి ఇలా ఈ కెమెరాని ఇలా ప్లేస్ చేసి ఇలా పెట్టేసుకొని
ఇప్పుడు మనకి ఫోన్లో ఇలా ట్రూ క్లౌడ్ CLOUD ట్రూ క్లౌడ్ అని సెర్చ్ కొడితే మనకి యాప్ వస్తుంది. ఇది ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని యాప్ ఓపెన్ చేసుకుని మనకి ఆల్రెడీ అకౌంట్ ఉంటే మనం లాగిన్ రిజిస్టర్ మనకి అకౌంట్ లేదు కాబట్టి రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం యాడ్ కెమెరా లొకేషన్ యాక్సెస్ ఇవ్వాలి దీనికి. ఇది పైది వచ్చేసి మాన్యువల్గా తిప్పుకోవచ్చు. ఈ కిందది మాత్రం యాప్లో ఆపరేట్ చేయాలి. ప్యానల్ ఈ విధంగా సెట్ చేయడం. ఇది యాప్ ఓపెన్ చేశాక ఫస్ట్ అయితే మనం ప్లే చేసుకున్నాం. ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది లైవ్. మనం ఇటు రొటేట్ చేసుకున్నట్టయితే ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, యారో మార్క్స్ యూజ్ చేసి మనం లెఫ్ట్కి రైట్కి అప్ డౌను మనం రొటేట్ చేసుకోవచ్చు కెమెరాని. పైన సింగిల్గా బాక్స్లో కనిపిస్తుంది చూసారా, అది ఫిక్స్డ్గా ఉన్న కెమెరా, అది రొటేట్ అవ్వదు. కింద ఉన్న కెమెరాని మనం ఇప్పుడు చూడండి, పైన బాక్స్లో ట్యాప్ చేస్తే ఆ వీడియో పెద్దగా అవుతుంది. పైన ఉన్న సైరన్ సింబల్ని క్లిక్ చేస్తే మనకి అక్కడ కెమెరా దగ్గర పెద్దగా సైరన్ సౌండ్ వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు అలర్ట్ అవుతారు. ఇది వచ్చేసి రాత్రిపూట వీడియో క్వాలిటీ అండి. ఒకసారి చూసుకోండి ఎలా వస్తుందో వీడియో. పర్లేదు, చాలా బాగా వస్తుంది వీడియో వేరే కెమెరాలతో పోలిస్తే. ఇది వీడియో ప్లేబ్యాక్ అండి, అంటే మనం ఏం జరిగిందని రికార్డింగ్ చూసుకోవచ్చు, అదే అనమాట. ఇప్పుడు ఇలా రెండింటిని ఇలా డ్రాగ్ చేస్తే 2000తో పెద్దగా అవుతుంది. మనం ఆ టైము డేటు ఎక్కడ సెట్ చేసుకోవాలండి, దాన్ని బట్టి ఆ వీడియో ప్లే అవుతుంది ఆ టైంలో ఏం జరిగింది అనేది. మెమరీ కార్డు సైజుని బట్టి మన రికార్డింగ్ ఎన్ని రోజులు అనేది డిసైడ్ అవుతుందండి. మీరు 64 GB మెమరీ కార్డు వేసుకుంటే 3 నుండి 4 రోజుల వరకు రికార్డింగ్ ఉంటుంది. అదే 128 GB మెమరీ కార్డు వేసుకుంటే వారం నుండి 10 రోజుల వరకు రికార్డింగ్ ఉంటుంది. 256 GB కూడా మెమరీ కార్డు సపోర్ట్ చేస్తుందండి. అక్కడ ఉన్న కెమెరా సింబల్, వీడియో సింబల్ నొక్కినట్టయితే లైవ్లో జరిగేదాన్ని మన ఈ మెమరీ కార్డులో కాకుండా మన ఫోన్ మెమరీ కార్డులోకి రికార్డింగ్ అవుతుంది. దాన్ని మనం ఎవరికైనా వాట్సాప్లో కానీ ఎక్కడికైనా షేర్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకి. అది మన మెమరీ కార్డులోకి వెళ్ళిపోతుంది, ఫోన్ మెమరీ కార్డులోకి. ఇక్కడ కింద ఉన్న ఫోన్ సింబల్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనం ఫోన్కి పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుందండి. అది ఇచ్చిన తర్వాత మనం కాలింగ్ నొక్కితే ఇక్కడ కాలింగ్ అవుతుంది చూడండి. ఇప్పుడు కాలింగ్ నొక్కినప్పుడు అక్కడ లైవ్లో కెమెరా దగ్గర ఉన్న వాళ్ళతో మనం మాట్లాడవచ్చు. వాళ్ళు మాట్లాడిన మాట మనకి వినపడుతుంది, మనం మాట్లాడే మాట వాళ్ళకి వినిపిస్తుంది, వాళ్ళ వీడియో కూడా మనకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి నోటిఫికేషన్స్ అండి.
ఓన్లీ మనకి ఏ టైంలో కదలిక ఉందో అక్కడ మోషన్ డిటెక్ట్ అయిందో అది ఆ క్లిప్స్ మనకి విడిగా ఇక్కడ మనకి నోటిఫికేషన్ దగ్గర కనపరుస్తాయి. అండ్ ఇక్కడ మనం మోషన్ ట్రాకింగ్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మోషన్ ట్రాకింగ్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ కెమెరాలో ఉన్న పర్సన్ ఆయన ఎటు తిరిగితే కింద కెమెరా ఆయన వైపుకే తిరుగుకుంటూ రికార్డింగ్ అవుతుంది. ఇంకా ఇక్కడ సైరన్ స్విచ్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అక్కడ సైరన్ వాల్యూమ్ ఉంది, ఆ వాల్యూమ్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇలా అక్కడ మనం సైరన్ ఏం రావాలి అంటే ఓన్లీ బజర్ సౌండ్ వస్తే సరిపోద్దా, లేకపోతే ఏమన్నా డాగ్ సౌండ్ రావాలా, అవి కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మన ఓన్ వాయిస్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు సైరన్ బదులు. ఇక్కడ వైట్ లైట్ అలారం మనం చూసారా, అది ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఎవరైనా మనిషి అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న కెమెరాకు ఉన్న చుట్టూ లైట్లు వెలిగి ఆయన్ని వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఇక్కడ 4G కార్డు మేనేజ్మెంట్ చూసుకున్నట్టయితే అక్కడ ఫోన్ నెంబరు, సిగ్నల్ స్ట్రెంత్ చూపిస్తుంది. ఇక్కడ రికార్డింగ్ సెట్టింగ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఓన్లీ మోషన్ డిటెక్షన్ అయినప్పుడే రికార్డ్ అవ్వాలా, లేకపోతే కంటిన్యూస్గా రికార్డ్ అవ్వాలని సెట్ చేసుకోవచ్చు. కింద అన్ఇంటరప్టెడ్ రికార్డింగ్ అని చూడండి. అందులో ఏంటంటే బ్యాటరీ పర్సెంటేజ్ 50 కంటే బిలో ఉన్నప్పుడు ఓన్లీ మోషన్ డిటెక్ట్ అయినప్పుడే రికార్డింగ్ అవుతుంది. ఎప్పుడైతే బ్యాటరీ లెవెల్ 80 కంటే ఎక్కువ పెరుగుతుందో అప్పుడు ఫుల్గా రికార్డింగ్ అవడం జరుగుతుంది. ఇది వచ్చేసి నైట్ విజన్ మోడ్. నైట్ విజన్ మోడ్ ఆన్లో ఉంటే ఏంటంటే నైట్ బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. ఫుల్ కలర్ నైట్ విజన్ ఆన్ చేస్తే రాత్రిపూట కూడా కలరు మొత్తం క్లారిటీగా కనపడుతుంది. ఇక్కడ వచ్చి ఇన్వర్ట్ ద ఇమేజ్ అని చూడండి, దాన్ని ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఒకవేళ మనం కెమెరాని ప్లేస్ లేక స్లాబ్కి బిగించుకుంటే రివర్స్లో ఉన్న వీడియోని అప్ సైడ్ డౌన్ చేసుకోవచ్చు. ఇంకా స్టోరేజ్ సెట్టింగ్లోకి వస్తే స్టోరేజ్ మెమరీ కార్డ్ ఎలా గుడ్ కండిషన్ ఉందా లేదా మనం డౌన్లోడ్ చేసుకున్న లోకల్ ఫైల్స్ చూసుకోవచ్చు. మెమరీ కార్డ్ని ఫార్మాట్ కావాలన్నా చేసుకోవచ్చు. ఇది వచ్చి షేరింగ్ డివైస్ అని ఇప్పుడు మన ఫోన్ నుండి ఇంట్లో ఉన్న వేరే వాళ్ళ ఫోన్లోకి ఇవ్వాలంటే ఏమేమి ఇవ్వాలి, వీడియో ప్లేబ్యాక్, రికార్డు, ఇవన్నీ పర్మిషన్ వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఫినిష్ నొక్కితే స్కానర్ వస్తుందండి. ఈ స్కానర్ని వేరే వాళ్ళ ఫోన్లో స్కాన్ చేసుకుంటే ఆ కెమెరా వాళ్ళ దాంట్లో కనపడుతుంది.